మన రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నల్గొండ. రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అన్నిని నల్గొండ ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో. రబీలో కలుపు సమస్యతో బాధపడుతున్న రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మార్కెట్లో ఎదుర్కొంటున్న సమస్య, అత్యధిక సమస్య అంటే వరిలో దొంగ వరి అని, నక్కతోకల గడ్డి అని, ఊదా అని, గోధుమల గడ్డి అని, వనజ అని రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ అవుతున్నారు. మార్కెట్లో చాలా రకాల మందులు దొరుకుతున్నాయి, కానీ ఏ మందు ఏ విధంగా పనిచేస్తుంది అనేది రైతులకు అర్థం కాకుండా ఇబ్బంది పడుతున్నారు. సో మా దగ్గరికి వచ్చి ఉంటే మాత్రము మీకు ఎలాంటి కలుపు ఉన్నా దానికి సమస్య పరిష్కరించగలుగుతాము. మీకు ఇదివరకు వీడియోలో దొంగ వరి అంటే ఏ విధంగా ఉంటుందని చూపించాను, చూడొచ్చు. దొంగ వరి అనేది కొద్దిగా వరి పొలం మాదిరినే ఉండి వరి ఆకుల మాదిరినే ఉంటాయని చెప్పాను. ఈ గనుపుల దగ్గర మీసాలు ఉండవని చెప్పాను. కానీ ఇప్పుడు రైతు సోదరులకు మహమ్మారిగా మరొక రకము కలుపు వచ్చింది. ఆ కలుపు వచ్చేసి దాన్ని వనజ అని అంటారు. చూడొచ్చు, ఇది కూడా మీకు వరి పొలం మాదిరిగా ఉంది. బాగా గమనించవచ్చు, వరి పొలం మాదిరిగానే ఉంది. దానికి దీనికి తేడా ఏంటంటే ఈ ఆకులు అనేవి వెడల్పు ఉన్నాయి, ఈ ఆకులు అనేవి సన్నగా ఉన్నాయి. ఇది వనజ అండి. దీనికి కూడా కలుపు మందు ఇవ్వడం జరుగుతుంది. ఒక రకం కలుపు మందు కలిపి కొడితే, ఒక రకం మందు కలిపి వాడితే పనిచేయదు. రెండు రకాల కలుపు మందులు కలిపి వాడితేనే ఈ రెండు రకాలు పోతాయి. మీరు చూడొచ్చు, ఇది వరకు మీకు చెప్పిన దొంగ వరి, ఇది ముదురాకుపచ్చ రంగులో ఉంటుంది. రైతులకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు కొత్త సమస్య వంజ అంటారు దీన్ని. చూడొచ్చు, లేత పచ్చ ఆకు రంగులో ఉంది, ఆకు కూడా సన్నగా ఉంది. దీన్ని బాగా గమనించవచ్చు. ఇలాంటి మందులు కావాలనుకుంటే, ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే మీరు రీచ్ చేయొచ్చు రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నల్గొండ ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్. ధన్యవాదాలు. మన రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్.